తప్పు బండి. నన్ను ఏమైనా బండిని తిట్టావో కోస్తా. నా భార్య వెళ్ళిపోయాక ఇదే నా భార్య, దీని మీదే పడుకుంటా. హలో అన్న బిజీగా ఉన్నాడు, తర్వాత చేయండి. ఎవర్రా? ఎవరో రాంగాలన్నా. అయినా పొద్దు నుంచి తిరుగుతున్నాం కానీ అన్నికి భయపడి బ్యాంకాక్ వెళ్ళి ఉంటాడన్న. మనం కూడా సరదా సింగపూర్ వెళ్దాం అన్నా. ఎక్కడికి? సింగపూర్ అన్నా. సంతోషంగా ఉన్నాడే. వాడు బ్యాంకాక్ వెళ్ళదురా, ఇక్కడే ఉన్నాడు. అన్నా మన బండి రిపేర్ కదా. పులికి పంజాలో బలం ఉంటుంది, ఏనుక్కి తొండలో బలం ఉంటుంది, ఈ జట్లకి కాళ్ళలో బలం ఉందిరా. ఎవరు నువ్వు కత్తి పట్టుకుని తిరుగుతున్నావు? వరుణ్ జైట్లీ. సుమతి ఎస్ఐ. ఎస్ఐసిఏ డిసిపి డిఐజీ ఎవడైతే నాకేంటి? ఐ హావ్ టు గో దేర్. ఎక్కడికి రాకో? యు ఓల్డ్ లేడీ, యు క్యాచింగ్ మై నీ మామ. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. సో మెనీ పోలీసెస్. మిస్ అయిపోయాడు. ఓకే సిస్టర్, కాంప్రమైజ్ అయిపోదాం. రేయ్ లబ్బే, నిన్నే బే. ఈ టోపీ మీద కనిపిస్తున్న మూడు సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి గుర్తులైతే కనిపించిన నాలుగో సింహం నువ్వే నక్కియా? కాంప్రమైజ్ అయిపోదాం. నో, ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబే కాదు, నేను కూడా నా మాట వినను. యు లేడీ పోకరి. పదరాని జత చేయిస్తా చాకిరి. అరే బిల్హరి నువ్వు కూడా రా. అన్నా డోంట్ వరీ, నువ్వు వెళ్ళు, నేను బెయిల్ తీసుకొస్తా. ఏయ్ సంతోష్. ఓ పాప కూడా ఇక్కడే ఉందా? రాజు, ప్లాన్ చేంజ్. అటాక్ ది గర్ల్. వాడి కళ్ళ ముందు అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఎట్ట పెట్టుకున్నాడు మిమ్మల్ని సూరిగాడు? చిన్న చీమలు చంపాలన్నా స్కెచ్ ఉంటాడరా. స్కెచ్ ఎందుకు? వాళ్ళు పారిపోకుండా దాన్ని డోర్ ఇస్తే సరిపోద్ది కదా. యూ కండల్ కాంతారో, డోంట్ ఇటెడ్ మీ. పేమెంట్ నాదే, ప్లానింగ్ నాదే. సరే కానీ పట్టుకో. ఏ గుండు ఒంగు. అటుగా ఇటు పెన్ని. ఇది వైజాగ్, ఇది స్టీల్ ప్లాంట్, ఇది జగదాంబ సెంటర్, ఇది రైల్వే స్టేషన్, ఇది ఎయిర్పోర్ట్, ఇది పోలీస్ స్టేషన్, ఇది షాపింగ్ మాల్. మనం ఇక్కడ ఉన్నాం, వాడు అక్కడ ఉన్నాడు. ముగ్గురు అటేలంటే, నలుగురు ఇటేలంటే. రౌండ్ అప్ చేయండి. మధ్యలో వాడిని పెట్టి బాగా చెత్త కొట్టి ఆ అమ్మాయి సర్రా 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 సర్రా. ఇదేంటా బుల్ పెద్ద తర్వాత రెడ్ అయిపోయింది? అది రెడ్ కాదు, బ్లడ్. క్వార్టర్ బిర్యానీ ఇస్తారే. అన్నా నీ ప్లాన్ వర్కౌట్ కాదు. ఏ? నువ్వు మ్యాప్ వేసి గ్యాప్ లో జంపు. రాజుగారి కొట్టాల్సిన ఎక్కడ ఉంటే స్కెచ్ చేస్తారు, పక్కనే ఉంటే ఏ చేస్తారు, మిస్ అయితే చేస్తారు. Get on! ఇక్కడేం చేస్తున్నావు బే? షాపింగ్ వచ్చానకియా. మరి దేకుతున్నావేంద్రా? దేకుతూ షాపింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తున్నాను. లేరా, దేకుతూ కాదు, నడుస్తూ షాపింగ్ చేయడం అలవాటు చేసుకో. అలాగే. నా సంగతి తెలుసుగా. నీ మాట నువ్వేను. ఎవడు వాడు? మన వెంట ఎందుకు పడుతున్నాడు? వాడు వైఫ్ ని అనుమానిస్తుంటే నేను సేవ్ చేశా. అప్పటి నుంచి వాడు నా వెంట పడుతున్నాడు. ఇలా పారిపోకపోతే ఫైట్ చేయొచ్చు కదా. సారీ పూజ, నో దాదాగిరి, ఓన్లీ గాంధీగిరి. అహింస పరమో ధర్మః. లెట్స్ గో. ఏం చేద్దాం అన్నా? అన్న మళ్ళీ స్కెచ్ చేస్తున్నాడు.
అన్నా వాడు వెళ్ళిపోతున్నాడు అన్నా. ఓకే తప్పుకోవే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆ బొమ్మ కోసం అంత రిస్క్ చేయాలా? అది బొమ్మ కాదు పూజ, తాజ్ మహల్, సింబల్ ఆఫ్ లవ్. లవ్ ఎప్పటికీ బ్రేక్ అవ్వకూడదు. లోపలికి వెళ్ళు. మాస్క్ పెట్టుకో అన్నా. ఇప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు. సారీ ప్లీజ్, మళ్ళీ ఇచ్చేస్తాను. ఏమైందమ్మా? ఎక్కడ వాడు? హలో ఈ అంకుల్ కాదు. సారీ. ఈ ఐడియా నీదే కదా రామ్మా. బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ క్యాట్ లా తిరిగి వైట్ డ్రెస్ లో పేషెంట్ అయిపోయాడు నా బాసు. వాట్ హ్యాపెండ్? బ్యాక్ బోన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కాలు పడిపోయింది. నా ఆయుధం ఎక్కడ? అదిగో అన్న. ఈ పొజిషన్ లో మీరు కదలకూడదు. I have to go. ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు. I have to go. You are breaking hospital rules. This is not correct. You are playing with your life. Mr. Malkote! My wife gone. My first night gone. My leg gone. Everything gone in my life, doctor. Everything. Doctor. I have to go. Please go. I appreciate you. Thank you. Hey, Santosh Bakoda! I'm coming. పోయే పోయే లవ్వే పోయే పోతే పోయితే మీ లవ్ ఇస్ గాన్. ఒరే మీ లవ్ ఇస్ గాన్. ఓ దచ్చిని కోడి మీ లవ్ ఇస్ గాన్. ఏరా లవ్ ఫెయిల్ అయిందని మెంటల్ డిస్టర్బెన్సా? సక్సెస్ అవబోతుందని టోటల్ కాన్ఫిడెన్స్. ప్రపోజ్ చేసే లోపు రిజెక్ట్ చేసింది. ఎలా సక్సెస్ అవుతుంది చెప్పు? రే మల్లిగా తను నన్ను బెస్ట్ ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తుంది. ట్రూ లవ్ అనేది ఫ్రెండ్షిప్ తోనే మొదలవుతుందిరా. ఐస్ నీళ్ళలో కరగడానికి, ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడానికి పెద్ద టైం పట్టదురా. పూజ ఇచ్చిన క్లాస్ని బట్టి నీ లవ్ సక్సెస్ కాదేమో అని నా ఫీలింగ్ రా. రే తన లైఫ్ లో జరిగిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల అలా బిహేవ్ చేస్తుంది. ఏదో ఒక రోజు లవ్ వాల్యూ తెలుసుకుంటుంది. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ లో షీ నీడ్స్ లవ్ అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు హర్. మరి డ్రీమ్ గర్ల్ అని మన రాఘవేంద్రరావు గారి కాన్సెప్ట్ ఏంటో? ఆ డ్రీమ్ గర్ల్ కూడా పూజేరా. అర్థం కాలేదా? ఫ్రెండ్ గా ఉన్న పూజకి డ్రీమ్ లో ఉన్న పూజపై నాకున్న ప్రేమను చూపిస్తాను. తను యూకే వెళ్లే లోపు సంతోష్ ఇంతగా ప్రేమించే ఆ డ్రీమ్ గర్ల్ నేనైతే బాగుండు అని ఫీల్ అయ్యేలా చేస్తాను. నీ ఐడియా అదిరింది కానీ నీకు అంత టైం లేదురా. ఈ లోపే పాప ఫారిన్ జంపు ప్లాన్ అట్ట ఫ్లాప్. పోరా రే పో, మేము కబాబ్ కొని తింటాం. ఒరే ఏందిరా ఇది? కోడి అస్థి పంజరంరా. ఒరే పుల్లి పక్కాస్తురా, దాన్ని ఇంత అందంగా ఎలా తిన్నావురా? ఎలా తిన్నావురా? నీ మనుషులు తింటావురా, నన్ను తినరా? వేటు వేస్తే తల తెగి అవతల పడాలి. రేయ్ మీలో సూర్య ఎవడరా? నేనే. ఆ బ్లడ్ తుడుచుకొని చొక్కా వేసుకొని బయలుదేరు. ఎక్కడికి? యూ లోకల్ డాన్. పోర్ట్లో చేపలు పట్టే నీకు సిటీలో ఒకరిని కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. జనరల్గా పని నేనే చేస్తాను.
మావాడేదో నువ్వు పెద్ద తోపు అన్నాడు. నువ్వు బతకాలి కదా, అందుకే ఛాన్స్ నీకు ఇస్తాను. వచ్చి ప్రూవ్ చేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఓ యు వాంట్ మనీ? ఆ బ్యాగ్ లేక ఇదిగో, అది 150 170 ఉంటుంది. కుర్రోళ్ళకి టీ తాగించి నువ్వు సమోసాలు తిను. అన్న గురించి తెలుసుకొని మాట్లాడు. డిస్కషన్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు కాలుద్ది. వాయుగుండం తీరం దాడితే తుఫాన్ వస్తుంది. ఈ వరుణ్ జైట్లీకి కోపం రైజ్ అయిందంటే రక్తం వస్తుంది. బుజ్జి చెప్పరా బజ్జి? నా మాట కొంచెం అసలు ఈ షర్టుది చాలా అయింది. పైకి వస్తాడు రాజు. అన్నా ఇక్కడ చేపలతో పాటు మనుషులు కూడా తోమాల్సి వస్తుంది. ఎరా ఇందాకేదో అన్నావు, ఈ వరుణ్ జైట్లీ గడి కోపం వస్తే నాకే రక్తం వస్తుందన్నా. అరే 4 దెబ్బలు పడేసరికి రక్తంతో పాటు రెస్పెక్ట్ కూడా వచ్చేసింది. ఇలా అన్నమే చెయ్యి. అన్నా నువ్వు చెయ్యేసుకోనా? సరే వేసుకోను. ఇంతకీ నీకేం కావాలి? ఒక బక్కోని కొట్టాలన్నా. రాజు విడిదరు 5,000 తీసుకొని. సార్ ఎంతసేపు ఫ్రీగా కొట్టారు కదా సార్? అప్పటి డిస్కషన్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మీకు కాలుతుంది. అది రాజు వీడితో మాట్లాడేం కావాలి చూడు. అప్ప ఎంత పొడుగు ఉన్నాడో తాడి చెట్లాగా. బాగన్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లిప్పిస్తా. ఆ స్కెచ్ ఏంటి తెలుస్తుంది కదా. అచ్చా ఈ టాలెంట్ కూడా ఉందా నీ దగ్గర? అయ్యా ఏది ఇచ్చుకో. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినో సంతోష్. అసలు ఆ జైట్లీ గారితో గొడవ పెట్టుకున్నావు. వాడు పెద్ద కమనబడి జింగిడిగాడు, ఆ జట్లిగాడు పెద్ద గుట్లగాడు. టెన్షన్ అంతా ఆ పక్కన జైట్లీ గారితో ఉంటాడే అక్కడ ఇలాంటి బిల్హరి గురించి. బిల్హారా ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్. ఎస్ సంతోష్. వాడు ఫిజిక్ బాలీవుడ్ నుంచి పార్సల్ చేసిన హృతిక్ లా ఉంటాడు. యు ఆర్ రైట్ సంతోష్. కానీ జట్లీ సచ్చుడే. బాగా నచ్చేసినట్టుంది. ఇవాళ అయిపోయాడు నా చేతులు. అరుస్తూ వెళ్ళన్నా అదిరిపోతే. నో షౌటింగ్, ఓన్లీ యాక్షన్. సంతోష్ ఇటు మళ్ళీ వచ్చాడు సంతోష్. అదే నాకు అర్థం కావట్లేదు. పద ఎరులు ఇప్పుడు ఈ కమాన్ పెట్టి ఇక్కడ ఏం చేస్తాడు? నువ్వు ఎవరితో పని చేస్తున్నావురా? నీ దగ్గరే అన్న కదా. అన్నా వీడిని కూడా తీసుకొచ్చాడా? పూజ నమస్తేనా. నమస్తే. బిజినెస్ ఎలా ఉంది? బాగుందన్నా. అన్నా పైన మండుతుంది, కొబ్బరి బొండం తాగొస్తానన్నా. పోయింది సార్ మీ సరేనా. అరే బిల్హారీ అమ్మా ఈ రాజు బ్యాచ్ ఎక్కడికి వచ్చారు? కొంప తీసి పేమెంట్ బ్యాలెన్స్ ఉంది, దానికోసం వచ్చారటవా? అన్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఈసారి కరెక్ట్ గా లిప్పిస్తా అన్నా. ఇచ్చుకో. రాయ్ జాగ్రత్తగా వినండి. ఆ సంతోష్ గడిని వేసేయాలి. రాయ్ ఆ సంతోష్ గడితో పాటు ఆ జట్లీ గడిని కూడా వేసేద్దాం. కానీ వాడి పక్కన ఉన్న డాన్ బిల్హరి గడితో మాత్రం జాగ్రత్త. ఎందుకంటే వాడు సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, హీ మ్యాను. మరి నేనే మ్యాన్ రా? హిట్ మ్యాన్. ఆల్రెడీ వాడేసిందే సెకండ్ హ్యాండ్. ఉంచుకోండి. థాంక్స్. Oh God. నమస్కారం. నమస్తే. ఏమైందిరా? ఎవరు కొట్టారా? రే రే ఎవరైనా నీళ్ళు కొట్టండి రా. రే ఎక్కడ కొట్టాలి? అనకుండా నా కొడక నీళ్ళు కొట్టమంటే ఎలా రా?